తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగస్టు 16వ తేదీన ఛత్రస్థాపనోత్సవం జరగనుంది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అసలు ఛత్రస్థాపనోత్సవం అంటే ఏంటి, ఈ ఛత్రస్థాపనోత్సవం ఎందుకు చేస్తారు, దాని చరిత్ర ఏంటి, ఈ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల 7 కొండల్లో అత్యంత ఎత్తైన గిరి నారాయణగిరి. ఈ నారాయణగిరి శిఖరంపైనే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటగా కాలు మోపినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం చేస్తారు. ఛత్రస్థాపనోత్సవం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనాన్ని నిర్వహించడం కోసం మొదట శ్రీవారి ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 2వ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళ వాయిద్యాల నడుమ మహాప్రదక్షిణగా మేదరమిట్ట చేరుకుంటారు. అక్కడి నుండి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారు బావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్ఠించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. ఈ ఉత్సవం చేయడం వెనుక మరో కారణం కూడా చెప్తారు పెద్దలు. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. మరి నారాయణగిరి శిఖరం అత్యంత ఎక్కువ ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడ మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు అని చెబుతారు. ఇది నారాయణగిరిలోని శ్రీవారి పాదాల దగ్గర చేసే ఛత్రస్థాపనోత్సవం వెనుక ఉన్నటువంటి చరిత్ర.